ఒక WHO రిపోర్ట్ ప్రకారం 6గురిలో ఒకరికి సంతానలేమి సమస్య ఉందంట. మీకు తెలుసా ఆ విషయం? దాంట్లో 50% మగవాళ్ళ వైపు లోపం ఉన్నట్టు తెలుస్తుంది. నేను మీ డాక్టర్ శ్రావ్య. ఇవాళ మనతోటి డాక్టర్ జిగ్నా గారు ఉన్నారు, కరీంనగర్లోని ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సమస్య ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుందో. హాయ్ మ్యామ్. సో రీసెంట్గానే నాకు తెలిసింది మేడం, మీరు లాస్ట్ టైం చెప్పిన మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కూడా తెలిసింది ఏంటంటే 50% కపుల్స్లో సంతానలేమి సమస్య అబ్బాయిల వాళ్ళ వైపు నుంచి ఉంది అని. ఎగ్జాక్ట్లీ. అసలు రీజన్స్ ఏముంటాయి మేడం? ఇప్పుడు సహజంగా మేల్ ఇన్ఫర్టిలిటీ మనకి తెలుసుకోవడానికి కూడా కష్టం. ఎందుకైతే మేల్స్కి ప్రాబ్లం ఉంటుందని ఎవరు అనుకోరు. ద వెరీ కాన్సెప్ట్ దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ సెక్షువల్ యాక్టివిటీ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని అనుకుంటారు మంది. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అని అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఫీమేల్స్ని బ్లేమ్ చేస్తారు. మెజారిటీ సొసైటీలో ఇది కామన్ థింకింగ్ ఉంది. ఇప్పుడు ఫీమేల్స్లో వాళ్ళనే పిల్లలు రావట్లే అని కాన్సెప్ట్ ఉంది. కానీ మేల్స్లో కూడా సెమెన్ ఇష్యూస్ చాలా ఉంటుందని చాలా మందికి తెలియదు. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి? సో బేసిక్లీ బికాజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మన డయట్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ డయట్ వీఆర్, వాట్ ఈస్ అవర్ అప్బ్రింగింగ్, వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్, దానిపైన మేల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతుంది. సో ది అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ రీజన్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్, కానీ అట్లాంటి లేదు. ఇప్పుడు ఫీమేల్స్కి ఎలాంటి రిప్రొడక్టివ్ లైఫ్ ఫిక్స్డ్ ఉంటుంది కదా, వాళ్ళకి మెనోపోజ్ అని వస్తుంది వెన్ దేర్ రిప్రొడక్టివ్ లైఫ్ ఎండ్స్. సిమిలర్ ఫ్యాషన్లో మేల్స్లో కూడా ఆండ్రోపోజ్, మేల్ మెనోపోజ్ అనేది ఒక ఎంటిటీ ఉంది, ఆండ్రోపోజ్. సో యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ మేల్స్లో కూడా హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ స్పెర్మ్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తెలుస్తుంది. సో లైక్ హౌ వి డిస్కస్డ్, ఫీమేల్స్ కొంచెం కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు, దే వాంట్ టు పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది కదా. అలాగే మేల్స్లో కూడా దే గెట్ మ్యారీడ్ లేట్. వాళ్ళు కెరియర్లో సెటిల్ అవుతున్నారు, దే వాంట్ టు బిల్డ్ ఇనఫ్ కార్పస్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ అని ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ దే లూజ్ దేర్ ప్రెషియస్ టైమ్ టు కన్సీవ్ ఆల్సో. సో మేల్స్లో కూడా ఏజ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఏజ్ రిలేటెడ్ స్పర్మ్ పారామీటర్స్ డిటోరియేట్ అవుతుంది, హార్మోన్ చేంజెస్ అవుతుంది. థర్డ్లీ ఈవెన్ దేర్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ మే గెట్ ఎఫెక్టెడ్. సో మీరు అన్నట్టు కరెక్టే, అంటే ఫీమేల్స్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా, పెయిన్ ఉన్నా మనకు తెలుస్తుంది. సో మేల్స్లో అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళు అనుకోరు. ఆల్సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టాబు, అంటే బయటకు చెప్తే ఎలా ఉంటుందో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ సెక్షువల్ యాక్ట్ పర్ఫార్మ్ చేయలేకపోయినా బయటకు తొందరగా చెప్పుకోరు. సో మీరు అన్నట్టు డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డయట్లో ఏం డయట్ మ్యామ్, అంటే జంక్ ఫుడ్ ఒకటేనా ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? See, most of the time, like we discussed last time kuda, majority fast food or wrong timing of food. Okay. ఇప్పుడు వెన్ యూఆర్ ఎట్ వర్క్ యూఆర్ నాట్ బాదర్డ్, అప్పుడు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటున్నారు అండ్ ఎప్పుడు డైట్ ఫుడ్ కరెక్ట్ టైంకి తినలేకపోతే కూడా మనకు అబ్జార్ప్షన్ రాంగ్ అవుతుంది. సో దాట్ ఆల్సో ఇంపాక్ట్స్ అవర్ ఫర్టిలిటీ. సో బేసిక్లీ మన లైఫ్ స్టైల్, డైట్, వాట్ టైమ్ యూఆర్ ఈటింగ్, కరెక్ట్ స్లీప్, అవి అన్నీ ఇంపాక్ట్ అవుతుంది సెమెన్ అనాలిసిస్ పైన. సో ఇండైరెక్ట్లీ దట్ ఎఫెక్ట్స్ యువర్ ఫర్టిలిటీ ఆల్సో. ఓకే. సో అండ్ ద డైట్ దట్ యూ ఈట్, ఇట్స్ నాట్ ఇప్పుడు జంక్ ఫుడ్ తిన్నా, అందులో ఆయిల్, ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ కాజెస్ ఒబిసిటీ. ఒబిసిటీ వల్ల హార్మోన్ చేంజెస్ అండ్ హార్మోన్ చేంజెస్ రిజల్ట్ ఇన్ స్పర్మ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మ్యామ్ స్పర్మ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, అసలు స్పర్మ్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఓకే, సో బేసిక్లీ స్పర్మ్స్లో 3 parameters is what we look at. One is count. Okay. సో కౌంట్ మన WHO ప్రకారం, ద రీసెంట్ WHO మాన్యువల్ ప్రకారం కౌంట్ షుడ్ బి అట్లీస్ట్ 16 million per ml. ఓకే. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ దట్ వీ లుక్ ఇన్ టు ఇస్ మొటిలిటీ. ఇప్పుడు కణాలకి కదలికలు ఎలా ఉంది అని మనం చూసుకుంటాం సెమెన్ అనాలిసిస్లో. సో ఆ కదలికల్ షుడ్ బి అట్లీస్ట్ టోటల్ మొటిలిటీ షుడ్ బి 42%. ఓకే. అండ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, ఇప్పుడు కదలికల్లో కూడా కొన్ని కణాలు ఫాస్ట్ ఉంటాయి, కొన్ని స్లో ఉంటాయి, అలాంటివి మేము చూస్తాం. సో అందులో అట్లీస్ట్ 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ కావాలి, అంటే స్లోగా ఉండి ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ కావాలి. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ మార్ఫాలజీ. ఇప్పుడు స్పర్మ్స్ షేప్, సైజ్ ఎలా ఉంది, అది కరెక్ట్ డైమెన్షన్స్లో ఉందా లేదా, అందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉందా. ఏదైనా స్పర్మ్ డిఫెక్ట్స్ ఉంటే ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ద DNA.
ఇప్పుడు మనకు కావాల్సింది హెల్దీ బేబీ కదా. మదర్ ఎగ్తో కలిపిన తర్వాత స్పర్మ్ షుడ్ గివ్ అ హెల్దీ ఎంబ్రియో అండ్ హెల్దీ బేబీ. Yes. సో ఒకవేళ స్పర్మ్ డిఫెక్టివ్ ఉంటే మనకి హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోతుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ అబార్షన్స్ రిస్క్ ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో మార్ఫాలజీ షుడ్ బి అట్లీస్ట్ 4%.